వరల్డ్ వార్ 2 అప్పుడు జాపనీస్ సోల్జర్ అయిన హీరో ఒనోడా అనే అతన్ని ఫిలిప్పైన్స్ లో ఉన్న అడవిలో అసైన్ చేశారు. వార్ అనేది 1 year లోపే అయిపోయింది. వార్ అనేది అయిపోయింది అనేసి జాపనీస్ గవర్నమెంట్, యుఎస్ఏ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు. పాంప్లెట్స్ అంతా వేశారు. ఇతను మనల్ని ట్రాప్ చేయడానికి చేస్తున్నారు అనేసి ఆ విషయాలు నమ్మనే లేదు. వార్ అనేది అయిపోయింది అనేసి తెలియకుండా 29 సంవత్సరాలు ఆ అడవిలో ట్రైబ్స్ తో ఫైట్ చేస్తా, అక్కడ దొరికే విషయాలు తింటా, అక్కడే జీవిస్తా ఉన్నాడు. జాపనీస్ ట్రావెలర్ ఒక అతను ఫారెస్ట్ కి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ సోల్జర్ ని చూసి అతనికి అర్థమయ్యేలాగా చెప్పి వార్ అనేది అయిపోయింది అనేసి క్లియర్ గా అర్థమయ్యేలాగా చెప్పి పిలుచుకొచ్చాడు. అతని సైడ్ నుంచి చూసాం అనుకోండి, అతని డ్యూటీని అతను కరెక్ట్ గా చేశాడు, అతని కంట్రీకి లాయల్ గా ఉన్నాడు, అతను పర్సీవరెన్స్ తో ఆ అడవిలో ఫైట్ చేశాడు, అది ఇది అనేసి ఇంకా చాలా చెప్పొచ్చు. కానీ అతను ఫారెస్ట్ లో నుండి బయటికి వచ్చిన తర్వాత ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. సో మ్యాన్సన్ ఏం చెప్తున్నాడంటే, ఏదో ఒకటి గుడ్డిగా చేస్తా ఉండకుండా అప్పుడప్పుడు నిలిచి నిలబడి నిదానంగా ఆలోచించండి. నేను ఎందుకు కష్టపడుతున్నా, ఖచ్చితంగా చేసిదా అవ్వాలా, ఇలాంటి క్వశ్చన్స్ మనం అడిగినప్పుడే కరెక్ట్ అయిన విషయమే చేసినా తప్పైన టైంలో చేయరు, అది చివరికి తప్పుగా వెళ్ళి ముగించదు అనే చెప్తున్నాడు మ్యాన్సన్. ముస్టైన్ అనే అతను మెటాలికా అనే బ్యాండ్ లో గిటారిస్ట్ గా ఉన్నాడు. అతని సడన్ గా బ్యాండ్ లో నుండి తీసేశారు. ఇప్పుడు చాలా బాధపడి ఒక నిర్ణయం తీశాడు, మెటాలికా కన్నా ఒక పెద్ద బ్యాండ్ ని క్రియేట్ చేయబోతున్నా అనేసి. మళ్ళీ కొత్త కొత్త వాళ్ళని చేర్చి కొత్త బ్యాండ్ ని క్రియేట్ చేశాడు. ఒక 2 సంవత్సరాల తర్వాత అతను ఒక ఆల్బమ్ రిలీజ్ చేశాడు. అది 25 మిలియన్ కాపీస్ సేల్ అయ్యాయి. హెవీ మెటల్ బ్యాండ్ లో ఇతను అనేసి ఒక పేరు, స్థాయి, చాలా ఫ్యాన్స్ ని సంపాదించాడు. అదే టైంలో ఇతన్ని తరిమేసిన మెటాలికా బ్యాండ్ ఒక ఆల్బమ్ రిలీజ్ చేసింది. అది దగ్గర దగ్గర 180 మిలియన్ ఆల్బమ్స్ సేల్ అయ్యాయి. ఒక ఇంటర్వ్యూలో ముస్టైన్ ని మీరు ఇంత సక్సెస్ఫుల్ గా ఉన్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేసి అడిగితే దానికి ముస్టైన్ అతను మనసులో ఉన్న మాట చెప్పాడు. నేను నిజంగానే సక్సెస్ఫుల్ గా అంతా లేదు, నేను చాలా పెద్ద ఫెయిల్యూర్ ని, నేను మెటాలికా కన్నా తక్కువ ఆల్బమ్స్ ని సేల్ చేస్తున్నా అని చెప్పాడు. పీటే వెస్ట్ అతను బీటిల్స్ అనే బ్యాండ్ లో ఉన్నాడు. ఇతన్ని కూడా సడన్ గా బ్యాండ్ లో నుండి తీసేశారు. దీనివల్ల ఫుల్ డిప్రెషన్ లోకి వెళ్లి ఆల్కహాలిక్ గా మారిపోయాడు. అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక మంచి ఫ్యామిలీని క్రియేట్ చేసుకున్నాడు. ఇతను తరిమేసిన బీటిల్స్ బ్యాండ్ చాలా పాపులర్ అయిపోయింది. ఒకసారి ఇతన్ని బీటిల్స్ బ్యాండ్ లో నుండి బయటకు వచ్చిన దానికి బాధగా లేదా అనేసి అడిగిన దానికి, ఇన్ఫాక్ట్ నేను బ్యాండ్ లో నుండి బయటకు వచ్చిన దాని వల్లనే నాకు నా లైఫ్ పార్ట్నర్ దొరికింది, నాకు ఒక మంచి ఫ్యామిలీ దొరికింది, పైగా నేను ఇప్పుడు కూడా కొన్ని బ్యాండ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను, నిజంగానే ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనేసి చెప్పాడు. ఇతనికి ఫ్యామిలీ దొరికిందే సక్సెస్ గా అనుకుంటున్నాడు. ముస్టైన్ మెటాలికా కన్నా ఎక్కువ ఆల్బమ్స్ ని సేల్ చేస్తేనే సక్సెస్ గా అనుకుంటున్నాడు. సక్సెస్ అనేది సబ్జెక్టివ్, ఇదిదా సక్సెస్ అదిదా సక్సెస్ అటనేసి ఏం లేదు. నిజానికి నోబడీ ఈజ్ సక్సెస్ఫుల్, నోబడీ ఈజ్ ఫెయిల్యూర్ ఎయిదర్, జస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ లివింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైఫ్. ఆఫ్టర్ ఆల్ సక్సెస్, ఫెయిల్యూర్ ఇదంతా కాన్సెప్ట్స్. నువ్వు ఎవరినైనా సక్సెస్ఫుల్ అనేసి అనుకుంటున్నావు అంటే నువ్వు అనుకుంటున్నావు అంతే, జస్ట్ థాట్. నువ్వు వేరేలాగా ఆలోచించావు అనుకో, అది వేరేలాగా మారిపోతుంది. మీరు దేన్ని వాల్యూ చేస్తారో అది దొరకడమే సక్సెస్. బుద్ధుడు చెప్పిన విషయం, మీరు ఆశపడ్డారంటే కష్టపడతారు, దానికనేసి ఆశపడద్దండి కష్టపడద్దండి అనేసి కాదు. మీరు ఆశపడే విషయం కోసం కష్టపడడం అంత వర్తా అనేసి ఆలోచించండి. ఎగ్జాంపుల్, మీ ఎదుటింటో ఒక మంచి కార్ తీశాడు అనేసి అనుకోండి, అది మీకు జలసీ అనే ఫీలింగ్ నో, కార్ కొనాలి అనే ఫీలింగ్ నో ఇస్తా ఉంది అంటే మెటీరియల్ సక్సెస్ కావాలి. ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ ని మీరు అచీవ్ చేయడానికి మీరు అంత కష్టం పడగలరా అనేసి ఆలోచించండి. ఎస్ అయితే మీరు ఒక హజ్లర్ గా మారాలి, బిజినెస్ అయినా చేయాలి, లేకపోతే చాలా హార్డ్ వర్క్ చేసి చాలా డబ్బులైనా సంపాదించాలి, లేకపోతే లోన్ తీసుకొని నెల నెల ఈఎంఐ కట్టే పెయిన్ అయినా గోత్రూ చేయాలి. ఆ మెటీరియల్ సక్సెస్ కి పెయిన్ అనేది వర్త్ అయితే ఇప్పుడు చెప్పిన వాటిల్లో మీరు ఏదైనా చేయొచ్చు. ఇలానే మీరు కెరియర్ చూసేయాలన్నా ఆ లెవెల్ ఆఫ్ సక్సెస్ కి ఆ పెయిన్ ని, ఆ స్ట్రగుల్ ని నేను గోత్రూ చేయగలనా, వర్తా అనేసి చాలా బాగా ఆలోచించండి. ముఖ్యంగా ఏది ఈజీగా ఉండబోయేది లేదు. మన చాయిస్ ని, మన డెసిషన్స్ ని మనమే తీయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవడో ఒకడో మీ తలపైన గన్ పాయింట్ లో రేపు 50 కిలోమీటర్స్ మారత్తా నువ్వు పరిగెత్తలేదు అంటే మీ ఫ్యామిలీ అందరినీ చంపేస్తా అట్టన్నాడు అనుకోండి, ఇప్పుడు మీరు ఎలా ఉంటారు, ఎవడ్రా వీడు మనకి ఇంత పెద్ద కష్టాన్ని ఇచ్చాడు అనేలా ఉంటారు. అదే మీ అంతటా మీరే మారత్తాన్ని పరిగెత్తాలి అనేసి బాగా ప్రాక్టీస్ చేసి పరిగెత్తారు అనుకోండి, అది మీకు జాయ్ఫుల్ గా ఉంటది. 2 సిచ్యువేషన్లోనూ 50 కిలోమీటర్స్ ని పరిగెత్తేటప్పుడు ఎంత కాలు నొప్పులు ఉంటుందో అంత కాలు నొప్పే ఉంటది. ఆ పెయిన్ ని మనంతటా మనమే చూస్ చేసి చేసాం అనుకోండి, అది మనకి జాయ్ఫుల్ గా ఉంది. అదే ఎవడో ఒకడు మనకిస్తా ఉన్నాడు అంటే అది మనకి చాలా పెయిన్ఫుల్ గా ఉంది. Without pain, without sacrifice, we would have nothing. లైఫ్ అనేది గేమ్ ఆఫ్ చాయిస్. మీరు దేన్ని క్యార్ చేస్తారు, దేన్ని క్యార్ చేయరు అనేసి మీకే ఒక క్లారిటీ లేదనుకోండి, అవసరం లేని కష్టాలంతా తీసి మీ నెత్తినేసుకుంటారు. చూస్ యువర్ వాల్యూస్, చూస్ యువర్ ప్రాబ్లమ్స్. మీకు ఏదైనా ప్రాబ్లం అయితే ప్రాబ్లమ్ ని చూడొద్దండి, ప్రాబ్లం కారణం, రీజన్ ఏంటి అనేసి చూడండి. టేక్ 100% రెస్పాన్సిబిలిటీ ఇన్ లైఫ్. ఎప్పుడు వీడిదా కారణం వాడిదా కారణం అనేసి బ్లేమ్ చేయడం ఆపేసి మీరు ఏది కరెక్ట్ గా చేయాలో దాన్ని చేశారంటే మీ లైఫ్ పక్కాగా ఉంటది. You are not your jealous. You're not how much money you have in the bank.
You're not the car you drive. You're not the contents of your wallet. You're not your fucking khakis. You were the all-singing, all-dancing crap at the world.